ప్రైవేట్ బాడీ పార్ట్స్ గురించి వాయుతో ఒక చిన్న కాన్వర్జేషన్. వాడు నన్ను అడిగిన ఒక బ్యూటిఫుల్ క్వశ్చన్ మరొక్కసారి వావ్, ఇలానే కదా పిల్లలు నేర్చుకునేది అన్న విషయాన్ని నాకు రుజువు చేసింది. లాస్ట్ వీక్ స్కూల్ నుండి ఇంటికి రాగానే, నాన్న ఇవాళ మాకు క్లాస్లో ప్రైవేట్ బాడీ పార్ట్స్ గురించి చెప్పారు, నీకు చెప్పనా అన్నాడు. చెప్పు చెప్పు అన్నాను. దెర్ ఆర్ 4 ప్రైవేట్ బాడీ పార్ట్స్: లిప్స్, చెస్ట్, బిట్వీన్ ద లెగ్స్ అండ్ బాటమ్. అక్కడ ఎవ్వరూ ముట్టుకోకూడదు. స్నానం చేయించేటప్పుడు లేకపోతే ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు నువ్వు కానీ, అమ్మ కానీ, అన్నయ్య కానీ అయితే ముట్టుకోవచ్చు అని చెప్పాడు. వావురా, భలే చెప్పావు. యాక్చువల్గా బాగా చెప్పడం మాత్రమే కాదు, నువ్వు క్లాస్లో చెప్పింది బాగా వింటున్నావు అనే విషయం కూడా నాకు అర్థమైంది. వెరీ గుడ్ అని చెప్పాను. ఒక 2 రోజులు గడిచాయి. స్నానం చేయిస్తుండగా, నాన్న అసలు చెస్ట్ని ప్రైవేట్ బాడీ పార్ట్ అని ఎందుకు చెప్పారు అని అడిగాడు. అదేంటి నాన్న, అది ప్రైవేట్ బాడీ పార్టే కదా, గర్ల్స్కి చెస్ట్ని బ్రెస్ట్ అని అంటారు, మరి అది వాళ్ళకి ప్రైవేట్ బాడీ పార్టే కదా అని అన్నాను. అంటే అది కాదు నాన్న, నేను అడుగుతున్నది, ఇప్పుడు అమ్మ స్నానం చేసి బయటకు వచ్చేటప్పుడు టీషర్ట్ కానీ డ్రెస్ కానీ వేసుకుని వస్తుంది, కానీ మనం మాత్రం టవల్ కట్టుకుని అలానే బయటకు వచ్చేస్తాం కదా షర్ట్ వేసుకోకుండా. సో నేను అడుగుతున్నది, మనకి అంటే బాయ్స్కి చెస్ట్ని ప్రైవేట్ బాడీ పార్ట్ అని ఎందుకు చెప్పారు అని నేను అడుగుతున్నాను అన్నాడు. ఒక్కసారిగా ఏం చెప్పాలో తెలియని ఒక కన్ఫ్యూజన్, అలానే అబ్బా భలే మంచి ప్రశ్న అడిగాడే అని ఒక చిన్న ప్రౌడ్ ఫీలింగ్ రెండూ వచ్చాయి. నిజానికి నా దగ్గర ఆన్సర్ లేదు. సూపర్ క్వశ్చన్ నాన్న, చాలా బాగా అడిగావు. కానీ బాయ్స్ కన్నా గర్ల్స్కి బ్రెస్ట్ అన్నది ఎక్కువ ప్రైవేట్ బాడీ పార్ట్. అయినా మనం టవల్ కట్టుకుని ఇంట్లోనే ఉంటున్నాం కదా, బయటికి వెళ్ళిపోవట్లేదు కదా అని చెప్పాను. ఒకసారి ఇక్కడ ఏం జరిగింది అన్నది ఆలోచిస్తే, క్లాస్లో ఒక విషయం చెప్పారు, ఆ చెప్పింది చెప్పినట్టు విన్నాడు, కొంతవరకు అర్థమైంది, ఇంటికి వచ్చి నాకు చెప్పాడు. ఆ తర్వాత ఇంట్లో జరుగుతున్న విషయాలపై ఆ కాన్సెప్ట్ని అప్లై చేశాడు. అప్పుడు వాడు విన్నదానికి చూస్తున్న దానికి మధ్య ఒక చిన్న వ్యత్యాసం కనిపించింది. ఆ వ్యత్యాసం సందేహంగా మారి నన్ను ఆ ప్రశ్న అడిగాడు. వాట్ ఏ బ్యూటిఫుల్ ప్రాసెస్. ఇలానే కదా ఏ సబ్జెక్ట్ అయినా, అది మ్యాథ్స్ కావచ్చు, సైన్స్ కావచ్చు, మరేదైనా కాన్సెప్ట్ కావచ్చు, చిన్నగా మెదడులోకి ఎక్కేది ముందు ఒక కాన్సెప్ట్ వినడం, విన్నదాన్ని ఓ మోస్తరుగా అర్థం చేసుకోవడం, ప్రాక్టీస్ చేయడం, ఆ తర్వాత కొన్ని డౌట్స్ రావడం, ఆ డౌట్స్ని క్లారిఫై చేసుకోవడం, కొన్ని రోజుల తర్వాత ఆ టాపిక్ని మళ్ళీ రీవిజిట్ చేయడం, అప్పుడు మరికొన్ని డౌట్స్ వస్తాయి, ఆ డౌట్స్ని మళ్ళీ క్లారిఫై చేసుకోవడం. అండ్ ఇలానే కదా ఏ కాన్సెప్ట్ అయినా స్ట్రెంగ్తన్ అయ్యేది. నేనేం చెప్పదలుచుకుంటున్నాను అంటే, గివ్ యువర్ కిడ్స్ టైం. ఆలోచించడానికి టైం ఇవ్వండి, అర్థం చేసుకోవడానికి టైం ఇవ్వండి, క్వశ్చన్స్ అడగడానికి ఒక మంచి స్పేస్ని క్రియేట్ చేయండి. డోంట్ రష్ ద ప్రాసెస్. ప్రిజర్వ్ ద న్యాచురల్ ప్రాసెస్ ఆఫ్ లెర్నింగ్.